వర్ధన్నపేటలో కాంగ్రెస్ నాయకుల బెదిరింపుల పర్వం. ఓట్ల డబ్బులు తిరిగి ఇవ్వకపోతే చంపుతాం. ఎన్నికలలో ఒకే కుల వ్యవస్థకు చెందిన వారిని 5 లక్షలతో కొనుగోలు చేసినట్లు బాధితుల వెల్లడి. 7వ వార్డు ఓడిపోవడంతో తిరిగి తమ డబ్బులను చెల్లించాలని ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని ఎవడు అడిగినరా భయ్? ఆ ప్రజలు ఏమన్నా అడిగినలా? మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వండి, 5 లక్షల రూపాయలు ఇస్తామే మేము ఓట్లు వేస్తామని ఆ కులపోళ్ళు ఏమన్నా మిమ్మల్ని అడిగినలా? కాంగ్రెస్ వాళ్ళను అడగలే కదా. ఓడిపోయిండ్లు, గెలుపు ఓటమి వాళ్ళ చేతిలో ఉండదు కదా. కొందరు వేస్తాడు, కొందరు వేయడు. బలవంతంగా నీ ఇంటికి వచ్చి వాళ్ళు ఏమైనా గుంజుకొని పోతే నువ్వు ఏమైనా పెట్టాలి. నా 5 లక్షలు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నీ పైన క్రిమినల్ కేసులు పెడతావని ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తారా అనే వర్ధన్నపేటలా? ఓటుకు నోటు కేసు పెట్టి లోపల వేయాలి మీ అందరినీ ఎవడైతే ఇచ్చిండో ఫస్ట్. ప్రజాస్వామ్య వ్యవస్థ పాతరేసి అధికార మదంతో ప్రతిపక్ష ఓటర్లను ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వర్ధన్నపేట కాంగ్రెస్ వర్గాలు. ఎన్నికల్లో ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాల బొమ్మని బహిరంగంగా బెదిరింపులకు దిగుతుండడంతో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 12వ వార్డుల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసుడు కాదు, 5 లక్షల ఆఫర్ ఏకపక్షంగా ఓట్ల కొనుగోలు. ఎవడి మనడి 5 లక్షల రూపాయలు? మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో ఎమ్మెల్యే నాగరాజు గారికి ఇదే నాండి మీరు చేసేది? పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని గద్దెనెక్కడమా మన 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 ఉద్దేశం? పోలీస్ ఆఫీసర్గా పనిచేసినావు కదా, ఎంత నికార్స్గా ముందుకెళ్ళాలి నువ్వు? ప్రజల ఆవేదన, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుండు? పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే అయిండు, అయినా మనకు దిక్కు దివాణా లేదు ఇక్కడ. సిఐ వివరణ, ఇగో సిఐతో మావాడు వివరణ తీసుకున్నాడు, మా పంతంగి వేణుగౌడ్, మా జిల్లా బ్యూరో చీఫ్ వరంగల్. వర్ధన్నపేట ఫిరంగిగడ్డ 7వ, 8వ, 12వ వార్డులో ఒకే కుల వ్యవస్థకు చెందిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు మా దగ్గరికి ఇంతవరకు సమాచారం రాలేదు. అలాగే మా దగ్గరికి కూడా ఎవరు తీసుకురాలేదని తెలిపారు. ఒకవేళ అలాంటి సంఘటన జరిగిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఒడ్డరి బిడ్డల్ని మొత్తం కథం పట్టిస్తున్నారా మీరు? ఆ 3 వార్డుల ప్రజలు ఎవరైతే ఉంటారో గాంధీ భవన్ మెట్ల కాడ కూర్చొని ఒక్కసారి ఫ్లెక్సీ పట్టుకొని మాకు 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్లు, మళ్ళా ఆడు ఓడిపోవడంతోనే పైసలు తిరిగి అడుగుతున్నారు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తున్నామని బెదిరిస్తున్నారని ఆ ఒడ్డర బిడ్డలందరూ పోయి గాంధీ భవన్ మెట్ల కాడ కూర్చుంటే కేఆర్ నాగరాజు గారు మీ ముఖం ఎడబెట్టుకుంటారు? ఉంటుందా మీకు వాల్యూ? ఉంటుందా? అసలు మీకు వాల్యూ ఉంటుందా? ఇదే వర్ధన్నపేట మున్సిపాలిటీ నడీ సెంటర్కి వచ్చి ఒక ధర్నా నిర్వహిస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇజ్జత్ ఉంటుందా? మారండి ఇప్పటికైనా.